కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు, కాపాడు నా దేవుడు. కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు. వేటగాని ఉరి నుండి విడిపించువాడు, ఏ తెగులు రాకుండా రక్షించువాడు. వేటగాని ఉరి నుండి విడిపించువాడు, ఏ తెగులు రాకుండా రక్షించువాడు. రెక్కల చాటున నన్ను దాచువాడు, తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు. తన రెక్కల చాటున నన్ను దాచువాడు, తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు. నన్ను కాపాడు నా దేవుడు, కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు. దావీదు రాసిన 13వ కీర్తన అందరం కలిసి చదువుదాం. రైట్. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కనులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. 13వ కీర్తన. ఈ కీర్తన కూడా దావీదు రాసినట్టుగా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏ పరిస్థితి దావీదు చేత ఈ కీర్తన రాయింపచేసింది అనే ప్రశ్న ఒకవేళ వేసినట్లయితే, బహుశా దావీదు నిష్కారణంగా
తన తప్పు లేకుండా, తన ప్రమేయం లేకుండా సౌలు ద్వారా తరమబడుతున్నాడు. సౌలు దావీదును చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు చేతిలోంచి తప్పించుకోవడానికి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో దావీదు తనలో తాను మదన పడుతున్నాడు. కారణం ఏమిటంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. అంతేకాదు, సమూయేలును పంపించి దావీదును అభిషేకించాడు. ఇశ్రాయేలులకు రాజుగా సమూయేలు దావీదును అభిషేకించాడు. అభిషేకించబడిన దావీదు తరమబడుతున్నాడు. దేవుడి చేత విసర్జించబడిన సౌలు తరుముతున్నాడు. బహుశా ఇది ఆనాడు జరుగుతున్న పరిస్థితి. వాగ్దానం పొందుకున్న దావీదేమో పారిపోవాల్సి వచ్చింది. దేవుని చేత విడువబడినటువంటి సౌలేమో దావీదును తరుముతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో దావీదు ఏం చేయాలి? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అనేక సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో కూడా ఆయా వాగ్దానాలు చేసి ఉండి ఉంటాడు. దావీదుకు వాగ్దానం చేయబడింది. దావీదు అభిషేకించబడ్డాడు. దావీదుకు తెలుసు దేవుడు తనను ఏర్పరచుకున్నాడని. దావీదుకు తెలుసు దేవుడు తనను అభిషేకించి రాజుగా పిలుచుకున్నాడని. కానీ రాజుగా పిలువబడినప్పటికీ, అభిషేకించబడినప్పటికీ, వాగ్దానం ఉన్నప్పటికీ దావీదేమో ఆ సింహాసనానికి రోజు రోజుకు దూరం అవుతున్నాడు. దేని కొరకైతే తాను పిలువబడ్డాడో, దేని కొరకైతే తను ఏర్పరచబడ్డాడో, దేని కొరకైతే తను అభిషేకించబడ్డాడో అది దినదినము దూరం అవుతుంది. ఎవరైతే దేవుని చేత విసర్జించబడ్డారో, ఎవరైతే దేవుని చేత విడువబడ్డారో ఆ వ్యక్తి ఏమో దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని తరుముతూ చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అనేక సందర్భాల్లో మన జీవితంలో కూడా దేవుడు ఏ మాట అయితే నీకు ఇచ్చాడో, దేవుడు ఏమైతే చేస్తాను అని చెప్పి నీకు చెప్పాడో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు బహుశా దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు. దేని కొరకైతే నువ్వు కన్నీరు కార్చావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేశావో, దేని కొరకైతే నువ్వు ఉపవాసం ఉన్నావో దానికి జవాబు ఇస్తాను అని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేసి ఉంటాడు. నీ కన్నీళ్లు తుడుస్తాను అని చెప్పి దేవుడు నీకు మాటిచ్చుంటాడు. నీ జీవితాన్ని జయకరముగా మారుస్తానని, నీ ఎదుట ఉన్న అడ్డులు తొలగిస్తానని, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని చక్కబెడతానని, లేదా అవమానంతోనూ నిందతోనూ ఉన్న నీ జీవితాన్ని కనికరించి నీ తల ఎత్తుతానని దేవుడు నీకు వాగ్దానము చేసి ఉండవచ్చు. ఆయా సందర్భాల్లో, ఆయా కష్ట సమయాల్లో నీ జీవితంలో పెను తుఫానులు చెలరేగుతున్నప్పుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు నీకు చెప్పి ఉండొచ్చు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగాన్ని నీకు ఇస్తాను అని ప్రభువు నీకు చెప్పి ఉండొచ్చు. గర్భఫలము లేక అల్లాడిపోతున్నప్పుడు చక్కని ఫలాన్ని నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు నీతో చెప్పి ఉండొచ్చు. ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ కష్టాలు గుండా నువ్వు వెళ్తున్నావో ఆ కష్ట స్థితిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీకు వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. బాగుంది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటయ్యా అంటే, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, దేవుడు నీ జీవితంలో ఏమైతే చేస్తానన్నాడో ఆ మాట విని నువ్వు సంతోషించి ఉండవచ్చు. ఆ మాట విని నువ్వు గంతులు వేసి ఉండవచ్చు. నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నా కన్నీరు తొడవబోతున్నాడు, నాకున్నటువంటి అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు, నా కాళ్ళను లేళ్ల కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో నన్ను నిలబెట్టబోతున్నాడు అని చెప్పి నువ్వు చాలా సంతోషించుంటావు, ఆనందించి ఉంటావు. కానీ నువ్వు అనుకున్నది ఒకటి, దేవుడు నీకు చెప్పింది ఒకటి, నువ్వు ఆశించింది ఒకటి, కానీ ఇప్పుడు నీ కళ్ళ ముందు జరుగుతుంది మరొకటి. దేవుడు చెప్పింది ఏమిటి, ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? దేవుడు వాగ్దానం చేసింది ఏమిటి, ఇప్పుడు నేను చూస్తుంది ఏమిటి? దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏమిటి, ఈరోజు నా చుట్టూ ఉన్న పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు తప్పనిసరిగా దావీదు వలె నువ్వు కూడా చింతాక్రాంతుడు అవుతావు. దావీదు వలె నీవు కూడా వేదన చెందుతావు. అదే పరిస్థితిలో దావీదు అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? నిత్యము మర్చిపోతావా? అంటే నీకు జీవితాంతం నన్ను ఇలాగే వదిలిపెట్టేస్తావా?
వాగ్దానం చేసి కూడా, మాటిచ్చి కూడా ఆ మాటను నెరవేర్చకుండానే నన్ను సమాధికి వెళ్ళనిస్తావా? ఇది ఆ రోజు దావీదుకున్న ప్రశ్న. ఉన్నారా ఈరోజు అదే ప్రశ్న మన మధ్య వేసేవాళ్ళు? ప్రభువా, ఎన్నాళ్ళు నువ్వు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటావు? ఎన్నాళ్ళు శత్రువు నా మీద ఎగసి పడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు? నేను చచ్చేంత వరకు నాకు ఈ పరిస్థితి తప్పదా? నేను చచ్చేంత వరకు నాకు ఈ స్థితి తప్పదా? నేను చచ్చేంత వరకు నాకు ఈ బాధలు తప్పవా? నేను చనిపోయేంత వరకు నాకు ఈ వ్యాధి తప్పదా? నేను చనిపోయేంత వరకు నాకు ఈ కష్టాలు తప్పవా అని ఒకవేళ నువ్వు ఆక్రందన చేస్తూ ఉండి ఉండవచ్చు. అదే పరిస్థితి గుండా దావీదు కూడా వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడు కనుమరుగైపోయాడో, ఎప్పుడైతే దేవుడు మౌనంగా ఉన్నాడో, దావీదు తట్టుకోలేక దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. యెహోవా, ఎన్నాళ్ళు నీవు మరుగై ఉందువు? నిత్యము నన్ను మర్చిపోతావా? ఆ తర్వాత అంటున్నాడు, నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతకాలం నీ ముఖాన్ని దాచేస్తావు? ఎంతకాలం నాకు కనిపించకుండా నువ్వు దూరంగా ఉంటావు? దయచేసి గమనించండి, దావీదుకు దేవుడంటే చాలా ఇష్టం. దావీదుకు దేవుడంటే బహు ఇష్టం. దావీదుకున్న ఆశ ఏమిటంటే దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకోవాలి, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉండాలి. దావీదు ఆశించింది దేవుని యొక్క ముఖ దర్శనము. అందుకే 11వ కీర్తన చివరి వచనంలో రాసిన మాట మీకు జ్ఞాపకం ఉందా? యెహోవా నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసుకుంటారు. దావీదుకు తెలుసు దేవుని ముఖ దర్శనము చేసుకునడానికి యథార్థమైన జీవితమే ఆధారం అని చెప్పి. కాబట్టి యథార్థంగా జీవించాడు, కాబట్టి నీతిగా జీవించాడు. యెహోవా ముఖ దర్శనము కొరకు ఆశించిన దావీదు యథార్థంగా నీతిగా బ్రతికాడు. ఎస్, దావీదు జీవితంలో ఒక మాయని మచ్చ ఉంది. దావీదు జీవితంలో ఒక పొరపాటు, ఒక పాపము జరిగింది. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? దావీదు ఒక్క ఊరియా విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ పాపము చేసినవాడు కాడు. ఇప్పుడు మనం చదువుతున్న సందర్భానికి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితము చేసిన పాపానికి సంబంధము లేదు. ఈ కీర్తన రాసిన సమయంలో దావీదు పాపం చేసినవాడు కాదు. పాపము చేసినట్లయితే దేవుడు కనుమరుగవుతాడు. పాపము చేసినట్లయితే దేవుడు విడిచిపెట్టేస్తాడు. పాపము చేసినట్లయితే దేవుడు మనిషిని విసర్జించేస్తాడు. ఎగ్జాంపుల్, దేవునికి లోబడినటువంటి సౌలును దేవుడు వదిలిపెట్టేశాడు. దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి సౌలును దేవుడు విసర్జించాడు. ఎస్, ఏ వ్యక్తి అయితే తెలిసి దేవుని యొక్క దృష్టికి నీచమైన కార్యాలు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తాడో, తెలిసి పాపిష్టి క్రియలు చేయటానికి పరుగులు తీస్తాడో, తెలిసి పాపంలోనే మునిగి తేల్తాడో, అటువంటి వ్యక్తిని దేవుడు విసర్జిస్తాడు. ఎస్పెషల్లీ నువ్వు దేవుని బిడ్డవైనప్పటికీ, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివైనప్పటికీ, రక్షించబడిన వాడివైనప్పటికీ, బాప్తిజం తీసుకున్న వాడివైనప్పటికీ, చక్కగా మందిరానికి వస్తున్న వాడివైనప్పటికీ, బైబుల్ చదివేవాడివైనప్పటికీ, నువ్వు పాపము చేయటానికి ఏమాత్రము భీతి చెందని, పాపము చేయడానికి భయపడని, నిర్లక్ష్యముగా ఆత్మీయుడిగా ఉంటూనే పాపానికి తావిచ్చేవాడివైనట్లయితే, దేవుడంటే భయము లేకుండా, భీతి లేకుండా ధైర్యంగా తప్పు చేయటానికి పరుగులు తీసేవాడు అయితే దేవుడు చూస్తాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3వసారి ఆ తర్వాత నిన్ను విసర్జిస్తాడు. ఆనాడున్న ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి అని ఏడిస్తే సౌలును అభిషేకించడానికి సమూయేలును దేవుడే పంపించాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు సౌలును, కానీ సౌలు దేవుణ్ణి ఏర్పరచుకోలా. దేవుడు సౌలును కోరుకున్నాడు. పోనీలే, వారికి రాజు కావాలంట, సౌలును రాజుగా చేస్తానని చెప్పి సౌలును దేవుడు కోరుకున్నాడు. దురదృష్టం, సౌలు దేవుణ్ణి కోరుకోలా. సౌలు దేవుణ్ణి కోరుకోలా. సౌలు దేవునికి భయపడలా. సౌలు దేవుడంటే భక్తిని చూపించలా. రాజు అయిన తర్వాత కొమ్ములు వచ్చినాయి. రాజు అయిన తర్వాత గర్వించాడు. రాజు అయిన తర్వాత తన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి అలవాటు పడ్డాడు. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? ఏ దేవుడైతే ఎన్నుకున్నాడో, ఏ దేవుడైతే అభిషేకింప చేశాడో, ఏ దేవుడైతే హెచ్చించాడో, అదే దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. కనీసం మాట్లాడడం కూడా మానేశాడు. బైబిల్లో మనం చూస్తాం, సౌలు ఎప్పుడైతే తన ఇష్టానుసారంగా అమాలేకులను చంపమంటే రాజును బ్రతకనిచ్చాడో, వారి యొక్క ఎద్దులను, వారి యొక్క జంతువులను బ్రతకనిచ్చాడో, అప్పుడు దేవుడు
అది చూసిన తర్వాత తెలిసి తెలిసి నా మీద తిరుగుబాటు చేస్తున్నా, తెలిసి తెలిసి నా మాటలను విసర్జిస్తున్నా సౌలును నేను విసర్జించాను, నేను వదిలిపెట్టేశాను. దేవుడు సౌలును వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే దేవుడు సౌలును వదిలిపెట్టేశాడో జరిగిందేమిటి? ఆనాటి నుంచి సమూయేలు చనిపోయేంత వరకు సౌలుతో మాట్లాడలా. కనీసం సౌలుకు దేవుని ముఖదర్శనం కాదు కదా, కనీసం దేవుని యొక్క మాట కూడా సౌలుకు వినిపించలా. సౌలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలా. ఆఖరికి సమూయేలు కూడా సౌలుతో మాట్లాడడానికి ఇష్టపడలా. ఎందుకని? దేవుడు సౌలును వదిలిపెట్టేశాడు, విసర్జించాడు. అనగా ఒక వ్యక్తిని దేవుడు విసర్జిస్తే ఆ వ్యక్తి దేవుని ముఖదర్శనము చేసుకోలేడు, కనీసం దేవుని మాట వినడానికి కూడా నోచుకోలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను కనికరించాడా? దేవుడు నిన్ను దీవించాడా? దేవుడు నిన్ను హెచ్చించాడా? దేవుడు నీ దీనస్థితిని చూసి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడా? అయితే బహు జాగ్రత్తగా జీవించు, బహు భక్తి కలిగి జీవించు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంది కదా, ఇప్పుడు నాకు ఇల్లు ఉంది కదా, ఇప్పుడు నాకు సంపద ఉంది కదా, ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుపడింది కదా, ఇప్పుడు నేను బాగున్నాను కదా, ఇప్పుడు నాకు ఏ లోటు లేదు కదా, కాబట్టి ఇప్పుడు పాపం చేస్తే, ఇప్పుడు నా కోరికలు నెరవేర్చుకుంటే, ఇప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే నాకు పోయేది ఏమీ లేదు. ఉద్యోగం లేని సమయంలో ఒకవేళ పాపం చేస్తే దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వడమని భయపడ్డా. ఆరోగ్యం బాగోలేని సమయంలో ఒకవేళ నేను తప్పులు చేస్తే దేవుడు నన్ను స్వస్థపరచడేమో భయపడ్డా. వ్యాపారం నష్టంలో ఉన్నప్పుడు ఒకవేళ నేను పాపంలో జీవిస్తే ఇంకా నష్టపోతానేమో భయపడ్డా. కానీ ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా, వ్యాపారం బాగుంది, ఉద్యోగం బాగుంది, ప్రమోషన్ కూడా వచ్చింది, చేతి నిండా సంపద ఉంది, అన్ని విధాలుగా బాగుంది. ఇప్పుడు నాకు వచ్చే నష్టం ఏమిటి? ఒకవేళ తప్పు చేస్తే, ఒకవేళ పాపం చేస్తే అనేటటువంటి ఆలోచన, అనేటటువంటి తలంపు సైతాను సహజంగా స్థిరపడిన వారి జీవితాల్లోకి తీసుకొస్తూ ఉంటాడు. బహుశా అటువంటి తలంపుతోనే సైతాన్ నిన్ను కూడా శోధిస్తున్నాడేమో, నిన్ను కూడా బలహీనపరుస్తున్నాడేమో. ఎస్, అదే రీతిగా సౌలును సైతాను బలహీనపరిచాడు. ఇప్పుడు నువ్వు రాజువు కదా, ఇప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చేసినా చెల్లిపోతుంది కదా, ఇప్పుడు నిన్ను అడిగేవాడెవడు లేడు కదా, కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు, నీ ఇష్టానుసారంగా బ్రతకచ్చు, ఇప్పుడు నీవు ఎవరి భయము లేకుండా నిర్భయముగా జీవించవచ్చు అనే పాపిష్టి తలంపు బహుశా సైతాను సౌలుకిచ్చాడేమో. ఆ తలంపుకు సౌలు లోబడి, నిజమే ఇప్పుడు నన్ను అడిగేవాడు ఎవడు, ఏం చేసినా చెల్లిపోతుంది అనే భరోసాతో ఆఖరికి దేవునికి వ్యతిరేకంగా జీవించటం మొదలుపెట్టాడు. తత్ఫలితంగా జరిగింది ఏమిటి? దేవుడు చూశాడు, నా ద్వారా దీవించబడిన, నా ద్వారా హెచ్చించబడిన, నా ద్వారా కనికరించబడిన, నా ద్వారా ఈ స్థితికి వచ్చిన వీడు ఇప్పుడు నాకే వ్యతిరేకంగా తయారయ్యాడే, చూస్తాను, ఒక చూపు చూస్తాను. దేవుడు కళ్ళు ఎర్ర చేశాడు. సౌలు విసర్జించబడ్డాడు, సౌలు విడవబడ్డాడు, సౌలు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయాడు. సహోదరులు, సహోదరులు, ఎప్పుడైతే సౌలును దేవుడు విడిచిపెట్టాడో సౌలు జీవితంలో కష్టాలు మొదలైనాయి. ఎప్పుడైతే దేవుడు సౌలును విడిచిపెట్టాడో సౌలు జీవితంలో నష్టాలు మొదలైనాయి, అవమానం మొదలైంది, అపజయము మొదలైంది, భయము, భీతి సౌలును ఆవరించింది. ఆఖరికి యుద్ధాలకు వెళ్తున్నాడు కానీ జయము రావటల్లా, యుద్ధము చేయడానికి బయలుదేరుతున్నాడు కానీ తనకు కావలసిన ధైర్యంగా ఉండేవాడు తనకు అందుబాటులో ఉండటంలా. ఎందుకని? అంతకుముందు యుద్ధాలకు వెళ్ళినప్పుడు తనకంటే ముందుగా దావీదే వెళ్ళేవాడు. ఏ దేశం మీదకు యుద్ధానికి వెళ్ళినా దావీదు గెలిచి మరీ వచ్చేవాడు. బైబిల్లో చక్కని మాట ఉంది, దావీదును ఎక్కడికి పంపించినా దావీదు వెళ్ళి తనకి ఇవ్వబడిన పనంతటిని కూడా చక్కగా చేసి వచ్చేవాడు. అటువంటి దావీదు ఇప్పుడు సౌలుకు లేడు. ఏం చేయాలో, ఏం చేయకూడదో ముందు వెనక ఆలోచింప చేసేటటువంటి సమూయేలు ఇప్పుడు సౌలుకు లేడు. ఇప్పుడు సౌలుకు ఉన్నదల్లా భీతి, భయము, మరణ భయము, ఓటమి భయము, దేవుని యొక్క శాపము అతన్ని ఆవరించి ఉంది. యుద్ధానికి వెళ్తున్నాడు, ఓడిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఆఖరికి జరిగింది ఏమిటి? అదే సౌలు ఇక తుదిగా యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో జయించలేకపోయాడు. శత్రువు నన్ను చంపేస్తాడేమో అని చెప్పి శత్రువు చేతిలో చావడం కన్నా నా చేతిలో నేను చావటమే బెటర్ అని చెప్పి తన కత్తిని తాను తీసుకుని తనను తాను చంపుకున్నాడు. ఎందుకని? దేవుడు చేత విసర్జించబడిన వాడు ఏ స్థితికి చేరాడు? తనను తాను గాయపరుచుకునే స్థితికి చేరాడు, తనను తాను చంపుకునే స్థితికి చేరాడు, తనను తాను నష్టపరుచుకునే స్థితికి చేరాడు. ఎందుకు ఆ స్థితికి సౌలు చేరవలసి వచ్చింది? ఎందుకు సౌలు ఆ విధంగా తనను తాను నష్టపరుచుకున్నాడు? జాగ్రత్తగా పరిశీలించుకుంటే దేవుణ్ణి విసర్జించాడు కాబట్టి, దేవుణ్ణి
వదిలిపెట్టేశాడు. కాబట్టి ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, జాగ్రత్త. దేవుని చేత విసర్జించబడ్డము, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పోగొట్టుకోవడము, దేవునికి దూరం కావటము, దేవుని స్వరమును, దేవుని మాటను వినలేని స్థితికి చేరటము ఎప్పటికీ ఏ ఒక్కరికి ఆశీర్వాదము కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. కానీ ఇప్పుడు దావీదుకు దేవుడు ముఖదర్శనం ఇవ్వటంలా, దావీదుకు దేవుడు కానరావటంలా. మరి దీనికి కారణం ఏమిటి? అటువైపు సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి దేవుడు సౌలుకు కనిపించటంలా. అటువైపు దేవుడు సౌలును విసర్జించాడు కాబట్టి సౌలుతో దేవుడు మాట్లాడట్లా. మరి ఇక్కడ దావీదుతో ఎందుకు మాట్లాడట్లా? దావీదు ముఖదర్శనము చేసుకోవడానికి దేవుడు ఎందుకు ప్రత్యక్షం కావటంలా అనేదే దావీదు యొక్క ప్రశ్న. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యథార్థవంతుడిగా జీవిస్తూ దేవుణ్ణి చూస్తూ బ్రతకాలి అని ఆశపడిన దావీదు జీవితంలో కొంత సమయము నిరాశే ఎదురైంది. అంతేకాదు, ముఖదర్శనం గురించి మరొక మాట 17వ అధ్యాయము 15వ వచనము, 17:15, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసెదను. నేనైతే నీతి గలవాడనై ముఖదర్శనము చేసెదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇది దావీదు అంటున్న మాట. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, దేవుడు మనకి కనిపించాలన్నా, దేవుడు మనల్ని దర్శించాలన్నా, దేవుడి మాటలు మనం వినాలి అన్నా, లేదా దేవుని స్వరాన్ని మనం వినాలి అన్నా, దయచేసి గమనించండి, నీతికరమైన జీవితమే దానికి ఆధారం. నీతి లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ దేవుణ్ణి చూడటము సాధ్యము కానే కాదు. నువ్వు నేను పరలోకానికి వెళ్ళాలి అంటే అది ఎలా సాధ్యము? క్రీస్తు యొక్క రక్తములో కడగబడడం ద్వారా మాత్రమే సాధ్యము. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చకుండా, తన కృప ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చకుండా మనం పరలోకానికి వెళ్ళి దేవుని చూసే అవకాశము లేనే లేదు. మనం నీతిమంతులమా, మనం యథార్థవంతులమా, మనం పరిశుద్ధులమా? వాస్తవంగా మనం కాదు. కానీ దేవుని కృప ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం, నీతిమంతులుగా మనము పిలువబడ్డాం. కాబట్టి క్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా చేసెను. క్రీస్తు రక్తము మనలను పవిత్రులుగా చేసెను. పవిత్రపరచబడిన మనము ఇవ్వబడినటువంటి ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటూ నీతిగాని ఈ భూమి మీద జీవించాలి. ఇటువైపు మనం చూస్తున్నాం, ఏమిటది? దేవుడు విసర్జించినటువంటి సౌలును ఆయన దర్శించలా. విసర్జించిన సౌలుతో దేవుడు మాట్లాడట్లా. సౌలు మాటలు కూడా వినడానికి దేవుడు సిద్ధంగా లేడు. ఇది ఆనాడు సౌలు స్థితి. కానీ దావీదు పరిస్థితి కాదు కదా. దావీదు యొక్క పరిస్థితి కాదు. దావీదు నీతిగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు. సౌలేమో దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, దావీదేమో సౌలు అభిషేకించబడినవాడు, అభిషేకించబడిన నా సేవకుడిని ముట్టకూడదు అని బైబిల్లో ఉంది. నేను అభిషేకించబడిన వ్యక్తిని ముట్టను, అది దేవుని చిత్తము కాదు. దావీదేమో దేవుని చిత్తం చేస్తున్నాడు, సౌలేమో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. దావీదేమో దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి తాపత్రయపడుతున్నాడు, సౌలేమో తన శరీర తత్వాన్ని కనపరచడానికి తాపత్రయపడుతున్నాడు. ఈరోజు వాక్యం వినేవారిలో కూడా ఇద్దరు ఉంటారు. ఎవరు వాళ్ళు? ఒకరేమో దావీదు గుంపు, మరొకరేమో సౌలు గుంపు. దావీదు గుంపు ఎవరు? 100 6 కష్టమైన నష్టమైన నేను నా దేవుని చిత్తమే చేస్తాను, నేను నీతిగానే జీవిస్తాను, యథార్థంగానే జీవిస్తాను, నా తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే సంతోషపరుస్తాను అని జీవించేవాళ్ళు. మరొకరు ఎవరు? సౌలు యొక్క గుంపుకు చెందిన వాళ్ళు. శరీరం ఏం చెప్తే అది చేస్తారు, శరీరం ఏం చేయాలని ప్రేరేపిస్తే దాన్నే చేస్తారు. ఒకరు శరీర సంబంధులు, ఒకరు ఆత్మీయ సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరికి చెందిన వాడివి? దేనికి చెందిన వాడివి? ఆత్మానుసారమైన జీవితానికి చెందిన వాడివా? శరీరానుసారమైన జీవితానికి చెందిన వాడివా? ఆత్మానుసారమైన జీవితం జీవించేవాడివైతే, అట్టి జీవితానికి చెందిన వాడివైతే తప్పనిసరిగా నువ్వు ఫలిస్తావు, తప్పనిసరిగా నువ్వు హెచ్చించబడతావు, తప్పనిసరిగా నీ కన్నీళ్లు తుడవబడుతుంది.
ముందు గతి తప్పనిసరిగా వస్తుంది. ఆనాడు దావీదు అనుకున్నాడు, నన్ను దేవుడు మర్చిపోయాడు, నా శత్రువే గెలుస్తాడు, గెలిచి బహుశా ఊరంతా చెప్పుకుంటాడు, ఏమని, బలాఢ్యుడైన దావీదును చంపిపడేశా అని ఊరంతా చెప్పుకుంటాడేమో అని దావీదు అనుకున్నాడు. ఏలియా కూడా ఆనాడు అనుకున్నాడు, ఏమని, ఇంత బతుకు బతికాను, ప్రవక్తలా జీవించాను, కానీ ఈనాడు ఆ స్త్రీ నన్ను చంపేస్తుందేమో, చంపేసి ఊరంతా చెప్పుకుంటుందేమో, ఏలియానే చంపిపడేశా, మీకు ఇంకా దిక్కుండదు అని చెప్పి చెప్పుకుంటుందేమో అని ఆనాడు ఏలియా భయపడిపోయాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటంటే 40 సంవత్సరాలు దావీదు ఇశ్రాయేలీయులను పరిపాలన చేశాడు. అది వాస్తవం. ఏది వాస్తవము? దేవుడు దావీదును హెచ్చించటము వాస్తవము, దేవుడు దావీదును కాపాడటము వాస్తవము, దేవుడు దావీదు యొక్క శత్రువును అణిచివేయటము వాస్తవము, దావీదు యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడము వాస్తవము. ఏలియా అనుకున్నాడు, చంపేస్తుందేమో, నన్ను పాతి పెట్టేస్తుందేమో, దిక్కుమాలిన చావు, కుక్క చావు నేను చావాల్సిందేమో అనుకున్నాడు. కానీ అది వాస్తవం కాదు. మరి ఏది వాస్తవము? దేవుడు ఏలియా గురించి ఏమని ఆలోచించాడో తెలుసా? ఏలియా, ఏ మరణానికైతే నువ్వు భయపడుతున్నావో, అసలు ఆ మరణమే నీ దగ్గరకు రాకుండా నేను ప్రణాళిక వేసి ఉంచా. అది నా చిత్తము, అది నా ఉద్దేశము. విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఏలియా అసలు మరణించలేదండి. తెలుసా మీకు? ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చూడలా. ఒకరు హానోకు. అతడు దేవుడితో నడిచెను, అంతే, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, చనిపోలా. చచ్చిపోతానేమో, స్త్రీ నన్ను చంపేస్తుందేమో అని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఏలియా గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? నువ్వు చావు గురించి భయపడుతున్నావు, కానీ ఏలియా అసలు నీకు చావే లేనటువంటి ప్రణాళిక నేను వేసుంచా. నువ్వు మరణాన్నే చూడవు, మరణించకుండానే నేను నిన్ను భూమి మీద నుంచి నా దగ్గరకు తెచ్చేసుకుంటా. ఎంత అద్భుతమైన దేవుని ప్రణాళిక అండి. అలాగే ఈరోజు కల్వరి టెంపుల్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా, కల్వరి టెంపుల్ గురించి ఎవరు ఏమనుకున్నా, దయచేసి గమనించండి. దేవుని దగ్గర కల్వరి టెంపుల్కు కావలసిన క్షేమకరమైన ప్రణాళిక, భద్రముతో కూడిన ప్రణాళిక ఆయన కలిగే ఉన్నాడు. సహోదరి సహోదరులు, మీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు మంచి రోజులు కాదేమో, ఈ రోజులు క్షేమకరమైన దినములు కావేమో, భయపడుతున్నారేమో, భయపడకండి. యెహోవా యందు మాత్రమే నమ్మిక ఉంచండి. తప్పక మీ జీవితంలో కూడా మంచి రోజులు, మహోపకారములతో నిండిన రోజులు త్వరలోనే దేవుడు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మాతో మాట్లాడావు, స్తోత్రాలు. మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు వ్యతిరేకంగా, అననుకూలంగా ఉండొచ్చు, కానీ నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నీ ఉద్దేశాలు వేరు. అవన్నీ కూడా శ్రేష్టమైనవి, అవన్నీ కూడా క్షేమకరమైనవి, అవన్నీ కూడా అద్భుతమైనవి. అయినా మా ఆలోచనలే నిజం అనుకుంటే ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. కానీ నీ ఆలోచనలే నిజము, నీ తలంపులే వాస్తవము. మా పట్ల మీ తలంపులు బహుశ్రేష్టమైనవి. ఆ తలంపులను ప్రభువును ఖచ్చితంగా నెరవేర్చి తీరుతావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Address Kalvari, Post Box number 30, Kukatpalli, Hyderabad 72.